అసలు ఏమీ కుకింగ్ రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ అయితే చూద్దాము. ఏమేమి కావాలో ఇక్కడైతే చూపించేస్తాను. ఇదైతే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆయిల్లో బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని ఏం చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఒక్కసారి పచ్చివాసన పోయినాక ఇప్పుడు ఈ పేస్ట్ వేయాలి. ఇదే ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. టొమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కలిపి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కావాల్సిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోండి. కొంచెం వెజ్జెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ మన హెల్దీ కూడా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా మీకు కావాలంటేనే కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. మేము కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి వేసాను. కొంచెం వాటర్ వేసి ఒక 10 minutes అయితే వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకోవాలి. వెజ్జెస్ కుక్ అయిపోయిన తర్వాత పెరుగు వేసేసుకొని ఒకసారి అలా కలుపుకునేసి 1 గ్లాస్ రైస్ కి 2 glasses వాటర్ అయితే యూస్ చేస్తున్నాను నేను ప్రెషర్ కుక్కర్లో. నార్మల్గా అయినా ఇలానే యూస్ చేసుకోవచ్చు. కుక్కర్లో 2 whistles రానిస్తే చాలండి, మన పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు పులావ్ అంటారు, బిర్యానీ అంటారు, మీ ఇష్టం అనమాట. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి.